ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గరలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు అంతా ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న నేషనల్ హైవే సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరొక గంటలో గమ్యం చేరుతారు అనగా ఈ ప్రమాదం జరిగింది. పొగని గుర్తించి వెంటనే డ్రైవర్ ప్రయాణికుల్ని దింపేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మంటలు ఎగిసిపడడానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కిలోమీటర్ దూరం వచ్చినాక పొగ స్మోక్ వస్తుంది సార్. వచ్చిన తర్వాత స్మోక్ వస్తుందని చెప్పి మొక్కలను చూడమంటే స్మోక్ వస్తుంది సైడ్ తీసి ఆపి ముందు ప్యాసింజర్లు మొత్తం దింపేశారు. దింపేసిన తర్వాత ఒకసారిగా ఫైర్ ఎక్కువైపోయింది. వెనక కస్టమర్ లగేజీలు దింపేసి వాళ్ళ లగేజీలు మొత్తం ఇచ్చేసారు. అది ఏంటి సార్ ప్రాబ్లం, ఎక్కడ వచ్చింది మంట అసలు? అది వెనక నుంచి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది సార్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అందరు దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు.